మధ్య కాలంలో ప్రతి ఇంట్లోనూ ఒక సమస్య ఉంటుందండి. ఆరోగ్యం కోసం సమస్య ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండడం లేదు. ఇలా అంటూ ఉంటారు. అవును, గ్రహాలు అనుకరించగలకపోతే కారణం కొన్ని మనం చేసుకునే ఉంటాయి. అది ఎలాగ ఉంటాయి అంటే కుటుంబంలో పిల్లలు మాట అనకపోవటం. కానీ నిజానికి అయితే అది భగవంతుడు చేసింది కాదు. అంజను ఏ సమస్యలకు వేస్తారు? అంజనము ఇలాగ మంత్రిచ్చిన కాటుకతో. చాలా మంది బాధపడుతున్న సమస్యలలో ప్రధాన సమస్య సంతానం లేకపోవడం. సమస్య పెద్దగా ఉంటే వాళ్ళు ఎంత దూరం ఉన్నా నా దగ్గర రావాల్సింది. సాధారణంగా వింటుంది వశీకరణ అని. వచ్చి ఇక్కడ ఉండి ఆ పరిష్కారం అయ్యేంత వరకు. నమస్తే. ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ కలహాల, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదా, పిల్లల కోసం సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నారా, వ్యాపార వృద్ధి కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్య ఏదైనా సరే చక్కటి పరిష్కార మార్గం మేము చూపిస్తామంటున్నారు ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం నుండి లక్ష్మణరాజు గారు. నమస్తే అండి. లక్ష్మణరాజు గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లోనూ ఒక సమస్య ఉంటుందండి. మనిషికి ఒక సమస్య, రకరకాల సమస్యలు. ఆరోగ్యం కోసం సమస్య ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కొన్నిసార్లు పరిష్కారం దొరకట్లేదు. అలానే కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయా, ఏం చేసినా అవి పోవడం లేదు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండడం లేదు. ఇలా రకరకాల సమస్యలతో మీ దగ్గరకు వస్తున్నప్పుడు సాధారణంగా మీరు చూపించే పరిష్కార మార్గాలు ఎలా ఉంటున్నాయి? కుటుంబంలో పిల్లలు మాట అనకపోవటము, ఇంట్లో సమస్యలు, ఇబ్బందులు పడటము, ఇంట్లో ధన నిలకట్ట లేకపోవటము, భార్య భర్త మధ్యలో కూడా అనుకూలత లేకపోవటం కారణం. కొంతమందికి అనిపిస్తుంది అంటే ఇంటి వాస్తు బాగలేదో, లేదా దేవుడు పూజిస్తుంటే ఏదైనా జరుగుతుందో, లేదా దేవుడు పూజిస్తుంటే మనం కావట్లేదో అనేసి ఒక ఆందోళన పడుతుంది. కానీ నిజానికి అయితే అది భగవంతుడు చేసింది కాదు, ఇంటి వాస్తు పరంగా జరుగుతున్న సమస్య కాదు. కొంతమంది చెబుతూ ఉంటారు, జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, గ్రహాలు అనుకూలించలేనప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి అంటూ ఉంటారు. అవును, గ్రహాలు అనుకూలించగలకపోవటం కారణం కొన్ని మనం చేసుకునే ఉంటాయి. అది ఎలాగ ఉంటాయి అంటే మన తాతలు తీసుకుంటాం, ముత్తాతలు తీసుకుంటాం. వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తుంటాయి. ఆ రోజు పొలాలకు వెళ్తారు కదా తల్లి, పొలాలకు వెళ్ళి వస్తాం, లేదైనా ఊరికి వెళ్ళి వచ్చిన గృహంలోకి అడుగు పెట్టేప్పుడు 2 పాద శుద్ధి చేస్తాం. దేనికి? మనం రోడ్డు మీద మనం అన్నీ చూడం కదా, మన బయట చూస్తుంటాం, నిమ్మకాయలు వేస్తుంటాం, ఎర్రనీళ్ళు పోస్తుంటాం. కుటుంబం బాగలేని వాళ్ళు కొన్ని శుద్ర పూజలు చేసిన వస్తువులు రోడ్డు మీద పెడుతుంటాం, పూర్తి పెడుతుంటాం. అవి మొత్తం మన పనిలేం కదా, మన పని మీద మన ఆలోచనలు మనకు వచ్చి వస్తుంటాయి. అవి డైరెక్ట్గా మన దాటుకొని వచ్చేప్పుడు అప్పుడైతే కాలినడకలు, బస్సు ప్రయాణాలు, ఇప్పుడు వాహనాలు. అప్పుడు కాలినడక అయితే ముందు చూస్తాం, ముందు ఏముందా, ఎలా జరుగుతుందా అని ముందు చూసుకొని దాని పక్కగా నడుస్తాం మనం. కానీ ఇప్పుడు అట్ట కాదుగా, కార్ల మీద, బైకుల మీద, సూట్ల మీద వెళ్తుంటుంది. మన సూట్ల మీద వెళ్ళేప్పుడు ఎదురు చూస్తాం కానీ కింద చూడదు. అప్పుడు ఏం జరుగుతుంటే తొక్కేసిన నమ్మకాలు దాటతం కానీ, తీసివేసిన వస్తువులు దాటతం కానీ ఈ విధంగా చేస్తుంటాం. మరి ఈ విధంగా చేసేప్పుడు ఊరిసైనా మన కాలమట ఆడుతుంది కదా, మనమ్మటి అంటారుతుంది కదా, మరి దానికి ఆశ పెట్టేట్టుగా కదా. అప్పుడు మన గృహంలోకి వచ్చినప్పుడు గంగస్థానం అంటే గంగ నీరు, సర్వదోష నివారణ. మన ఎండు పొమ్మ చేసిన గంగస్థానాలు ఎందుకు పోతున్నాం, పసురాగలు ఎందుకు పోతున్నాం, స్నానం చేసి సర్వదోషాలు పోతాయి. అలాంటి ఆ గంగతో ఆ కాలు కడుక్కొని ఇంట్లో అడుగు పెడతాం వల్ల ఏ దోషం అంటే బయట ఊరిది మన ఆశించదు, ఎవరు చేసింది మన ఆశించదు. డైరెక్ట్గా అడుగు పెడతాం వల్ల ఏం జరుగుతాయి అంటే ఈ యొక్క తెచ్చిన గ్రహాలు నట్టింట్లో కూర్చొని మనుష్యాంతి లేక చేస్తాం. పిల్లల్ని తల్లిదండ్రుల మాట అనేది 10 కోట్లు పెట్టిన ధనం నెలకొనేది, అవి ఎట్టుపోతాయో కూడా తెలియదు, ఏ విధంగా ఖర్చు అయ్యో కూడా తెలియదు. భార్య భర్త సంసారం కరెక్ట్గా జరగనేది. భర్త దగ్గరికి వచ్చినప్పుడు భార్య దూరం పాతుంది, భార్య దగ్గరికి వచ్చి భర్త దూరం పాటం. ఈ విధంగా కారపడుతుంది. కొంతమందికి తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇది మాకు కర్మఫలమా, లేదా దేవుడి పెట్టిన బాధ, లేదా కాలపరంగా జరుగుతుందా అనుకుంటాం. ఇది కాలపరంగా జరిగేదో
దేవుడు పెట్టిన సమస్య కాదమ్మా. మనం చేసుకుంది మనం అనుభవించాలి. మనంతట మనంగా చేసుకున్న తప్పిది అది తప్పిదం వల్ల. అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మెయిన్గా ఎక్కడెక్కడ వచ్చినా గృహంలోకి వెళ్ళి కాలు శుభ్రం చేయాలి. ఒకటి అంటే పూర్వకాలంలో మనం చూస్తుండేవాళ్ళం, ప్రతి ఇంటికి కూడా ఎదురున కాస్త ఒక ప్లేస్ ఉండేది. అవును. బకెట్ తో నీళ్లు పెట్టుండేవి. అవును. లేకపోతే ట్యాప్లు పెట్టుండేవి. అవును. ఎవరు పక్కింటికి వెళ్ళినా సరే వస్తూ కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చే సాంప్రదాయం ఉండేది. అవును. ఇప్పుడు సిటీస్ లో అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. మనం చెప్పులతోనే లోపలికి వస్తాం. మన చెప్పులు కూడా లోపలే భద్రపరుచుకునే పరిస్థితికి వచ్చేసాం. పూర్వకాలంలో చెప్పులన్నీ బయట విడిచిపెట్టేవాళ్ళు. అవును. ఎందుకంటే నువ్వు అన్న కూడా మంచి. ఇప్పుడు మన పల్లెటూరులో అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన సిటీ మార్గంలో పల్లెటూరులో కూడా కొంత ఇలాగ చేస్తున్నారు. కొంతమంది ఇట్లాగే సిటీ లైఫ్ పల్లెటూరు లైఫ్లో కూడా అనుభవిస్తున్నారు. కానీ మనం ఏది చేసినా మన బయటకు వచ్చేప్పుడు కాలు శుభ్రం కడకపోయి మన డైరెక్ట్గా ఆటోమేటిక్గా అలాగే మనం అడుగు పెట్టే సమయం వస్తే మనం డైరెక్ట్గా ఇంట్లో పోకూడదు. డైరెక్ట్గా కుజ్జి మీద కూర్చోకూడదు, మంచం మీద కూర్చోకూడదు, గదిలో అంటే మా బెడ్రూమ్ గదిలో పోకూడదు. బాత్రూమ్ ఏ మూల ఉందో ఆ మూలకి వెళ్ళి 2 పాదాలు శుభ్రం చేసేసి కొంచెం నీళ్ళు నెత్తిని చల్లుకుంటే సర్వదోష నివారణ అయిపోతుంది. కడకపోవటం వల్లే ఈ సమస్య. అయితే ఈ విధంగా ఒకటి ఉంటుంది. రెండోది గిట్టిన వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు ఈ విధంగా. అంటే వీడు కుటుంబం పిల్లలు ఐక్యతగా బాగా వింటున్నారు, వీరు పిల్లలు అంటే భార్య భర్త చక్కగా ఉన్నారు, పిల్లలు కూడా ఈయన మాట వింటున్నారు, వీళ్ళు ఏది పట్టినా బంగారం అవుతుంది, వీళ్ళు ఏది ముట్టుకున్నా వజ్రం అయిపోతుంది, వీళ్ళని అంతపరచాలి అంటే ఎదురుపడి అంతపరచలేదు కదా. ఈ విధంగా కూడా కొంత మంత్రప్రయోగాలు కూడా చేపిస్తుంది గిట్టిన వాళ్ళు. మంత్రప్రయోగాలు అంటే దయ్యాలు వచ్చి గొంతుకాడ పసుకు తల్లి, ఏ శక్తులు వచ్చే దయ్యాలు గొంతుకాడ పసుకు. ఎందుకంటే ఆర్థికంగా ఇట్లాగా మనోవ్యాధిని గురిపడిపోవాలి. అయితే ఈ లోపు మనం ఏం చేస్తారు, అతను సబ్జెక్టు మనిషి బాధ ఉందో మనిషి ఏం చేస్తారంటే మనోదిగులు పడింది, నేను ఎంత కష్టపడినా కలిసి రావట్లేదు, ఓకే మన దేవుడు నమ్మినా ఫలితం జరగట్లేదు, మరి ఇంక నేను ఏం చేయాలి అని ఈ ఆలోచనలో ఉంటాడు తప్ప అసలు ఈ కారణం ఏంటి, నిన్న పచ్చగా ఉన్న చెట్టు ఇవాళ నేను ఎండిపోవటం ఏంటి, నిన్న పచ్చగా ఎదిగిన చెట్టు ఇవాళ నేను ఎండిపోవటం ఏంటి, దీని వెనకాల ఏముంది అని ఆలోచన ఉంచడు. నేను ఏ తప్పు చేశానో ఆలోచించదు. అంటే నేను ఏమైనా తప్పు చేశానన్న ఆలోచన ఉంటుంది తప్ప దేని వల్ల వచ్చిందో ఆలోచించడు. మనం చేసే తప్పులు ఎత్తుకుతున్నాం, ఎదురువాడి నుంచి వచ్చిన సమస్యను వెతకం. అంటే సాధారణంగా మనంతట మనం చేసుకున్న తప్పు ఉంటుంది, శత్రు ప్రయోగం చేసిన వాళ్ళది ఉంటుంది. అలాంటి సమస్య ఉన్నప్పుడు ముందుగా గమనించేసి దాన్ని చక్కగా పరిష్కారం చేసే వాళ్ళ దగ్గరికి, మాలాంటి వాళ్ళ దగ్గరికి సంప్రదించడం వల్ల దాని అంజనం. అవును, చాలా మంది దగ్గర నేను ఈ మాట విన్నానండి, అంజనం అంటూ ఉంటారు. అంటే ఏంటి అంజనం అంటే ఏంటి, ఏ ఏ సందర్భాలలో అంజనం వేస్తూ ఉంటారు? మంచి మాట. అంజనం అంటే మనం జన్మ నక్షత్రాలు కొన్ని ఉంటాయి, పుట్టిన తేదీలు కొన్ని ఉంటాయి, పుట్టిన గడియలు కొన్ని ఉంటాయి. ఆ పుట్టిన గడియల్లో కొంతమంది డేట్ రాసుకుంటారు, టైం రాసుకుంటారు. ఆ ఒక టైం రాసుకొని దాన్ని పెట్టి పంచాంగాలు చూస్తారు. కొంతమందికి అవి ఉండవు. అవును. అంటే ఈ మధ్య కాలంలో ఏది ఒక 20-30 సంవత్సరాల కాంచి ఈ రాసుకుంటం జరుగుతుంది. అంతకుముందు అవి లేవు. ఎవరికి పుట్టినరోజులు అంటే ఏంటో కూడా తెలియదు. ఒక 30-40 సంవత్సరాల క్రితంలో ఎవరు పుట్టినరోజు ఎలాగ ఉంటుందో తెలియదు. అలాగా వాళ్ళ జాతకాన్ని చూడమంటే ఎలాగ చూస్తాం, చూడలేం కదా. మరి దానికి వాళ్ళకు ఉన్న సమస్య ఏమిటి, మరి వాళ్ళకున్న విధానం ఏంటి మనకు తెలియాలి కదా. దాని ఉదాహరణ ఒక విషయం చెప్తా వినాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తల్లి చూస్తాడు, జ్వరం ఉందమ్మా అంటారు, మామూలు నార్మల్గా చూస్తాడు. తగ్గపోతే ఏం చేస్తాడు, కొన్ని పరీక్షలు రాస్తాడు. రక్త పరీక్షను, యూనియన్ పరీక్షను, జబ్బు సంబంధించిన పరీక్షలు. అది ఏం జబ్బు, అది ఎలా చేయాలి అని ఆ పరీక్షలు చేసి, ఆ పరీక్ష చేసినాక ఆ జబ్బుని మనం ఏ విధంగా అయితే చూస్తామో, చూసినాక మందు ఏ విధంగా దాట ఇస్తాడో అలాగే మేము అంజనం వేసి, ఇట్లాగ అమ్మవారి అంజనం చూస్తూ తల్లి, ఈ అంజనం వేసి వారి జీవిత భవిష్యత్తు ఏమిటి, వారి గతంలో ఏం తప్పు చేశారు, గతంలో చేసిన పాపాలు ఏమిటి, వాడు ఏ తరం నుంచి ఏ సమస్యల్లో పడ్డాడు, వారి జాతక రాత ఏమిటి అనేది. రాసులు వేరే ఉంటే అంజనం వేరే ఉంటుంది. రాసులు వేరే ఉంటే అంజనం వేరే ఉంటుంది. అంజనం అనేది భవిష్యత్తు వెతికిచ్చేది, రాసులు అనేది పేరు బలమని చేసేది. రాసులు పేరు బలమని చేసే రాసు పరంగా
భవిష్యత్తు పరంగా చూసేది అంజన పరంగా. ఈ అంజన ఎప్పుడైతే నేను వేస్తానో వాళ్ళ జీవిత నామంలో వారు చేసిన దోషములు, వాళ్ళ ముట్టున్న దరిద్రాలు, వాళ్ళ భగవంతు రూపంలో పడుతున్న కష్టాల, నరుడు ఏం పిగుస్తున్న సమస్యల, లేదా తనంత తన చేసుకున్న తప్పుల, ఏందా తన నోరు కొంతమంది నోరుదల ఉంటుంది, కొన్ని మాటల వల్ల కూడా విరోధాలు అవుతుంటాయి. అలాంటి విరోధాల వల్ల వచ్చిన సమస్య అనేది ఈ విధంగా అంజలి వేసి దాని పరిశోధన చేసి దాని చక్కని పరిష్కారం మేము చూపిస్తాం. అంజను ఏ ఏ సమస్యలకు వేస్తారు, ఎలా వేస్తారో చూపిస్తారా? చెప్పండి. అంజనము ఏ విధంగా వేస్తామంటే తల్లి, నల్లగా తమలపాకుల మీద మంత్రిచ్చిన కాటుకతో ఇలాగా మంత్రిచ్చిన కాటుకతో తమలపాకుల మీద రాసేసి వాళ్ళ పేరు 5 సార్లు దీని చుట్టూ రాస్తారు. ఎవరు సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు ఈ తమలపాకు చుట్టూ రాసేసి ఈ అంజన మీద మంత్రి ఇచ్చిన నల్లకాటుగా రాసేసి వాళ్ళ చేతితో 9 గవలని 3 సార్లు వేపిస్తాం. ఈ లంకెని పెట్టేసి ఈ రాసిన పేరు పెట్టేసి వాడి జీవిత చరిత్ర ఏమిటి, వాడి గతంలో పడింది సమస్య ఏమిటి, వాడు పడుతున్న సమస్య ఏమిటి, వాడు పడుతున్న విధానం ఏమిటి అనేది మొత్తం పరిశోధన చేసి వాడి భవిష్యత్తుని వివరించి మీకు చెప్పగలం. ఓకే, దానికంటే ఒక సమయం సందర్భం ఉంటుందా, ఎప్పుడైనా వేయచ్చా? లేదు లేదు లేదు, దీనికి పచ్చయ్యే కొన్ని సమయాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తం ఉంటుంది, రవకాలం ఉంటుంది, సంకల్పం ఉంటుంది. ఈ అంజనం అనేది ఉదయము 11 గంటల కాంచి పట్టుకుంటే మధ్యాహ్నం 3 గంటల వరకే వేయాలి. మధ్యాహ్నం దాటితే మరి కుదరదు. ఎందుకంటే గ్రహాలు అనుకూలతగా ఉండవు, శక్తులు అనుకూలతగా ఉండవు, మేము పూజ చేసే శక్తులు కూడా మనకు అందుబాటులో ఉండవు. అలాగే మనము చేసే ఒక కార్యాన్ని సమయాన్ని పట్టు, గ్రహాలను పట్టు మనం చేసుకుంటూ పోతేనే మనకి ఫలితం దొరుకుతుంది. ఓకే, సో మీరు అంజనం వేసే ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? అంజనం వేసే ముందు అమ్మవారు జపంలో ఉన్నప్పుడు మీ జాగ్రత్త చూసుకుంటాం తల్లి. మరి జాగ్రత్త చూసుకోకపోతే అమ్మవారు ఒంటి ముందుకు రాదు కదా. మరి ఆ తల్లి మా ఒంటి ముందు వస్తే కదా పలికిచ్చేది మమ్మల్ని. దాని మంత్రప్రయోగం చేసి తల్లిని సేధించి అయ్యిందా, వచ్చిన వాళ్ళు కష్ట సుఖాలు ఏమిటి, వాళ్ళు ఏ బాధపడుతుండ్రు మొత్తం మాకు చెప్పండి తల్లి అని చెప్పి ఆ తల్లిని అడిగితే ఆ తల్లి మమ్మల్ని కడుకరికి మా నోటు ద్వారా వాళ్ళ విషయాలు తెలుసు. అంటే ఈ అంజనంలో మాకు కనపడుతుంది, నోటు ద్వారా అమ్మవారి ప్రయత్నం అవుతుంది. ఆ టైంలో మనం చెబుతున్నది కాదు, ఆ తల్లి మన అనుకూలంతో చెప్పిస్తుంటుంది. ఆ విధంగా జరుగుతుంది. చాలా మంది బాధపడుతున్న సమస్యలలో ప్రధాన సమస్య సంతానం లేకపోవడం. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని టెస్టులు చేపించుకున్నా సమస్య ఏమీ లేదు అంటారు. భార్యాభర్తలు ఇద్దరు చక్కగానే ఉన్నారు, మంచిగానే ఉన్నాయి అంటే రిపోర్ట్స్, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఎందువల్ల అంటారు? అయితే తల్లి, సంతానం అనేది ప్రతి ఒక్క జీవికి, పుట్టిన మగ జీవికి, నోరులోని జీవికి, మాట్లాడే మనకి పిల్లల ప్రేమ ఎక్కువ ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు కోరుకునేది తొందరగా సంతానం ఉండాలి, తొందరగా అమ్మానే పిలిపించుకోవాలి, నానానే పిలిపించుకోవాలి, ఆప్తజం ఎక్కువ ఉంటుంది. అయితే మనం ఎన్నో హాస్పిటల్ చూపిస్తుంటాం, ఎన్నో హాస్పిటల్ చూపిస్తుంటాం, కరెక్టే చేస్తుంటాం. అలా ప్రాబ్లం సమస్య, యూరిన్ సమస్య, పుత్ర సంత కలగకపోవటము, ఏదో కెమికల్ తగ్గిపోవటము, ఈ విధంగా ఉన్నాయని, లేదా అన్ని కరెక్ట్గా ఉన్నాయని వస్తుంటాయి. అన్ని కరెక్ట్గా ఉండి వచ్చేప్పుడు దాంట్లో సమస్య ఏముంటుంది, వాళ్ళ పిల్ల సంతానంలో సమస్య పెద్దగా ఉంటుంది. అయితే మరి సంతానం ఎందుకు కలగదు? అన్నీ బాగుండేవి, సంతానం ఎందుకు కలగదంటే తల్లి, అది కలగకపోవడం కారణం ఏంటంటే పెళ్ళిన్నాక 10 మంది వస్తుంది. ఎందుకంటే కాటుకు ఎదురు కూర్చొని చేసుకునే పెళ్లి కాదు కదా తల్లి. చుట్టాలు, అటు తరపు బంధువు చుట్టాలు, ఇటు తరపు బంధువు చుట్టాలు, చాలా మంది చాలా విధంగా మన అందరూ పిలిపించుకొని మన జీవితంలో ఒకసారి చేసుకునే పెళ్ళి రంగరంగ వైభోగం చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలనుకుని చేస్తుంది. అలా వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు. మగవాళ్ళకంటే ఎటువంటి ప్రాబ్లం ఉంది, మగవాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం, ఆడవాళ్ళకి ఒక ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? మైల ప్రాబ్లం. నెలకి 5 రోజులు దూరం ఉంటుంది. ఆ దూరంలో పెళ్లి పిలిపి వస్తుంది. నేను బేటున్నాను అని చెప్పుకుంటుందా? చెప్పలేరు కదా. మరి బేటున్నానని పెళ్ళికి రాకుండా ఉంటుందా? వస్తుంది కదా. మరి వచ్చినప్పుడు మనం మైలు లేనప్పుడు దేవుడి గుడికి వెళ్ళాం,
ఇంట్లో దేవుణ్ణి పూజించం, మనం కొబ్బరికాయ కొట్టం. ఉమ్, బాగా ఆలోచించుకోవాలి. కొబ్బరికాయ కొట్టం, దేవుని పూజించం, గుడికి వెళ్ళం. ఎందుకంటే మైల ఉంది కాబట్టి. మరి పెళ్ళిళ్ళలో తాళి కట్టేప్పుడు భగవంతుడి మంత్రాలు వస్తాయి, గణపతి హోమం వస్తుంది, గౌరమ్మ హోమం వస్తుంది, అది భగవంతుడు సంబంధించినవి కదా. అప్పుడు అలాంటి టైంలో ఈ మైలో ఉన్న స్త్రీ ఏం చేస్తుందంటే కొన్ని అత్యంతలు అందరూ ఆమె తాళి కట్టేప్పుడు అత్యంతలు వేస్తారు కదా, ఈ అత్యంతలను మైల అత్యంతలు. ఓకే. ఈ మైల అత్యంతలు ఎప్పుడైతే వేస్తుందో ఆ మైల అత్యంత ఏం చేస్తుంటే గర్భఫలాన్ని అంటే వేరే వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితి పరిస్థితులు, మైలు మైలు పెళ్లి కూతురికి ఎఫెక్ట్ ఇవి అవుతాయి. తెలియవు. కొంతమంది తెలియదు, ఇట్లా ఉంటే తెలియదు ఎవరికి ఇది. అవును. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఏమని చెప్పా, మనం చేసుకునే కొన్ని ఉంటాయి తల్లి అని చెప్పాను. మన చేతులారు చేసుకునే ఉంటాయి, అన్ని దేవుడి మీద మనం పెట్టుకోకూడదు. కొన్ని మన చేతులారు చేసుకునేవి కొన్ని ఉంటాయి. మనం చేసిన ఈ యొక్క ప్రయత్నంలో ఈ మైల అత్యంతలు ఎప్పుడైతే పడతాయో, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంటుకుంటే మైల వస్తుంది తల్లి, రాదు కదా. అవును. కరెక్ట్గా 9 నెలలాగా గట్టిగా జన్మనిచ్చేదాకా ఆ సమస్య రాదు, దాంతోనే ముడిపడేది. అలాగే ఈ మైల అత్యంతలు ఎప్పుడైతే ఆమె ఒంటిని పడుతుందో డైరెక్ట్గా అది గర్భసంతానం కలిగింది, అక్కడ సంతానం నిలయలోకి చేస్తుంది. చేసినప్పుడు నువ్వు ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా, నువ్వు ఎన్ని మందులు తిన్నా, నువ్వు ఎన్ని వైద్యులు చేసినా అది నీ ఒంటికి పట్టలేదు. ఈ విధంగా ఉంటుంది. ఇంకొకటి, మళ్ళీ మనం పోతుంటాం, మళ్ళీ 10 మంది చూస్తుంటారు, 10 మంది చూస్తుంది. మనం ఎవరు చూస్తున్నామో ఎవరు చూస్తలేదో మనం చూడడం కదా, మన దారిని మనం వెళ్తుంటాం. మనం తెలియకుండా కొంతమంది ఆశిస్తుంటారు, మనల్ని మనం తెలియకుంటే కొంతమంది ఆశిస్తుంటారు, ఇష్టపడుతుంటారు. వాళ్ళ ప్రయత్నాలతో వాళ్ళు ఏ విధంగా నేను దక్కించుకోవాలి, ఈవెన్ వశపరుచుకోవాలి అని ఒక ఆలోచనతో ఉంటారు. ఆ టైంలో వాడు కాదని నీకు తెలియకుండా ఏదో వాళ్ళకి వివాహం చేసుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ మనసు బాధ అనిపిస్తుంది, అరే నేను అది దక్కించుకోవాల్సిన కొన్ని ఏదో వాళ్ళకి పోతుందిగా. ఇంకా అసలైన రూపం ఏంటి? సంతానం. ముందుగా పెళ్ళైన వాళ్ళు కోరుకునేది ఏదన్నా సంతానమే కదా. ఆ సంతానం లేకుండా చెయ్యాలి. వీళ్ళు భార్య భర్తలు ఇబ్బందులు చేయాలి అని కూడా కొంతమంది మనకు తెలియకుండా ఇష్టపడిన వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. ఒకటి. రెండవది, దగ్గర సంబంధాలు ఉంటాయి కదా, మేనత్త మేనమామలు బావలు మరదలు, నా పిల్లని నీకు ఇస్తున్నాగా, నువ్వు చేసుకోకుండా ఏరే పిల్లని చేసుకుని వస్తావా, మీరు ఇట్లా చేస్తారంటే మేము ఇస్తున్నాక మా మాట కాదని తీసేస్తావా అని కూడా వీళ్ళు కూడా మీ సంసారం కట్టుగా ఉండకూడదని, మీకు సంతానం కలగకూడదని, మీరు సంతానం కలగకుండా దూరం ఇడిపోతే నా బిడ్డ నీకు ఇవ్వచ్చని, లేదా నేను అల్లుడుగా చెప్పుకోవచ్చు, కూతురుగా చెప్పుకోవచ్చు అని కూడా ఇలాంటి దురాలోచన ఎంతమంది లేరంటో తల్లి. అంటే దురాలోచన వల్ల మైల వల్ల సంతానోత్పత్తి రాదా? లేదు అని అంటే ఆ ఇబ్బందికరమైన మనస్తత్వం ఏదైతే ఉందో, చెడు మనస్తత్వంతో ఏమైనా చేపిస్తారంటారా? చేపించేది ఉంది, ఇలాగ అత్యంత కీడు ఉంది, రెండు ఉన్నాయి. మన మనసులో బాధపడిపోయి దురాలోచన ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టకపోవడం అనేది కాదు. దురాలోచన బాగా వేసిన అత్యంతం ఉంటాయి కదా తల్లి, మైలుగా ఇబ్బంది మైల పడినట్టుగా కదా తల్లి. అవును. ఎందుకంటే మనకు దేవుడు గుళ్ళు కొబ్బరికాయలు మనం కొట్టేప్పుడు ఎంత పవిత్రంగా కొడతామో, పెళ్ళిళ్ళకి వచ్చేప్పుడు కూడా అంత పవిత్రంగా అత్యంత. ఆమె పెళ్ళిళ్ళకి వచ్చి అత్యంత లేకుండా భోజనం చేసిపోయిన ఏ కీడు కలగదు. అక్షంతలు వేస్తేనే ఇబ్బంది, అత్యంతలు వేస్తేనే ఇబ్బంది. ఎందువల్ల అంటే అది మైల అత్యంత. గుర్తుపెట్టుకోవాలి ఇది, ఎందుకంటే తప్పదు, పెళ్లికి వెళ్ళాల్సిన సందర్భం ఉంటది. నువ్వు అక్షంతలు వేసినా వేయకపోయినా పెద్దగా ఎవరు పట్టించుకోరేమో, కానీ రాకపోతే ఇబ్బంది. నువ్వు వెళ్ళి పెళ్లిలో ఉండొచ్చు, తిరగచ్చు, భోజనం చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అక్షంతలు మాత్రం వెయ్యొద్దు. అప్పుడు నువ్వు అత్యంతలు మైల పడినట్టు. ఇప్పుడు సమీప దగ్గర బంధువులు అనుకోండి, పెళ్లిలో ఆ పని ఈ పని చేయాలి, అలా పని చేయొచ్చా? పోనీ అక్షంతలు వేయకుండా, అత్యంతలు వేయకోకుండా మనపాన్ని తప్పకుండా, మండపాన్ని కూడా తొక్కకూడదు. ఆమె ఏ పని చేసినా తప్పలేదు. అంటే స్టేజ్ మీదకి అయితే రావచ్చు. వేసి ఆ పెళ్లి మనపా తాళి కట్టే సమయంలో ఆమె ఆ స్థానంలో ఉండకూడదు, స్టేజ్ మీదే ఉండకూడదు. ఎందుకంటే అది మహిళ ప్రభావం. ఎందుకంటే అక్కడ గణపతి పూజ చేపిస్తాడు, గౌరమ్మ వ్రతం చేపిస్తాడు, వేద మంత్రాలు పెళ్లి మంత్రాలతో భాజపదంతో చేపిస్తాడు. ఈ భగవత్ సన్నిధిలో ఉండదు. అది ఎవరు చెప్పుకోదు, ఎవరు తెలియదు కదా మనం చెప్పుకోవటం, కానీ దానివల్ల ఎదురువాడు నష్టపోతాడు.
అది ఉందా, మనం వాళ్ళు పిలిచిన పోకపోతే బాధపడతాము అనే ఒక ఆలోచన మనలో కలుగుతుంది. కానీ మనం చేసే పాపం అనేది ఇంకా అర్థం కాదు మనకి. రిపోర్ట్స్ అన్ని చక్కగా ఉంటాయి, భార్య భర్తల మధ్య ఎటువంటి ఇష్యూస్ ఉండవు, కానీ పిల్లలు పుట్టరు. ఎందుకో చాలా మందికి అర్థం కాదు. బట్ ఇప్పుడు మీరు చెప్పారు మంచి కారణాలు. అదొకటి. రెండో చేసేది అనేది మన అమ్మాయిని ఇస్తున్నంటే కాదని వేరే అమ్మాయిని చేసుకొని రావటం, మన పిలిస్తుంటే ఎత్తుకొదేసినట్టుగా అని ఈ యొక్క దురాలోచనతో కూడా కొన్ని మంత్రాపాయం. ఎందుకంటే మన పిల్లలు పూర్తి ఒకటైపోతారు. వాళ్ళు ఎడగొడతాం తెలియదుగా, వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నాయి. అలాగే ఇలా చేసేవాళ్ళు ఉండరు. సో మరి అలాంటప్పుడు మీ దగ్గరకు వచ్చారనుకోండి, దాని చక్కన పరిష్కారం మేము చూపిస్తాం. ఎలా ఉంటుంది? దానికి అమ్మవారి మహిళ అత్యంత కీడు శక్తి హోమం పెట్టి వాళ్ళున్న దోష ప్రభావాన్ని మొత్తాన్ని పరిశోధన చేసి, ఎలా పరిశోధన చేస్తారు? అంజన వేసి దానికి కూడా అంజనవే అంజన మరి తెలియాలి ఆ సమస్య ఎక్కడ పుట్టిందా, ఎలా పుట్టిందా, దేని నుంచి వచ్చిందా, ఇది మంత్రప్రయోగం వల్ల వచ్చిందా, లేదా అత్యంత దోషం వల్ల వచ్చిందా, లేదు ఎవరైనా చెప్పేదంతగా మనకు తెలియకుండా మనల్ని ఇష్టపడుతుంది, దక్కట్లేని కోపంతో కొన్ని ప్రయత్నాలు చేస్తుంది, అలాంటి వాళ్ళని చేయించారా అని దాన్ని పరిశోధన చేసి దాని సమస్యను తెలుసుకొని దాన్ని పరిష్కారం చేసి 3 నెలల్లోనూ శుభార్తెని 3 నెలలు 3 months 3 నెలల్లో సంతాన శుభార్తెని ఇచ్చారు. ఇలాంటి శక్తిని బొమ్మను పట్టుకోండి, అమ్మవారి శక్తి. భూత బేత పిశాసులు ఏదైనా సరే, భూకోటి ఏదైనా ఈ శక్తిని పట్టుకో దాన్ని బంధన చేసి వాళ్ళని మరి సంతాన పాయిపత కలిగినట్టుగా, ఆరోగ్యాలు బాగున్నట్టుగా, భార్యాభర్త మధ్యలో ఐక్యత ఇంకా పెరిగినట్టుగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కట్టడి చేసి 3 నెలల్లో శుభార్త. అప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను కొన్ని చెబుతాను, దానికి సంబంధించిన అమ్మవారి పూజ సంబంధించిన కొన్ని విషయాలు చెబుతాను. వాళ్ళ ఫోటోలు, భార్య భర్త ఫోటోలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రాలు, ఈ 3 నాకు ఇస్తే చాలు. నేను ఒక మంత్రం చెప్పించేది కొన్ని అంతరాలు నీకు చెప్తాను. అవి నీకు చెప్పిన విధంగా పెట్టుకుంటే, నేను ఎన్ని నెలలు చెప్పాను అంటే అందరికి 3 నెలలే ఉంటుందా? 3 నెలలు అంటే ఒకరోజు అటు ఇటు, కానీ 3 నెలలు ఖచ్చితంగా మా సమస్య చేస్తాయి. కొంతమందికి కాస్త త్వరగానే తెరవచ్చు, కొంతమంది కాస్త సమయం కొంచెం సమయం చూసుకుంటాం. కానీ 3 నెలలు అయితే మీరు చేస్తారు. ఎందుకంటే మనం అన్నం బియ్యం కడిగి పొయ్యి మంది పడుతుంది, ఒక్కొక్కసారి 10 నిమిషాలు ఉడుకుతుంది, ఒక్కొక్కసారి 15 నిమిషాలు పడుతుంది. మరి 10 నిమిషాలు ఉడుకుతుంది, మరి 2 రోజు 10 నిమిషాలు కాదు గ్యారెంటీ లేదుగా. అయితే వెనక ముందు అవుతుందో మనం చేసే మంత్రం అవుతుంది, కానీ ఒకరోజు ఇటు ఒకరోజు అటు, కానీ ఖచ్చితంగా పని అయితే అవుతుంది. అది నమ్మకంతో రావాలి. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ లో లేరు, వేరే ఎక్కడో జిల్లాల్లో ఉన్నారు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందా, లేదనంటే వాట్సాప్ లోను చాలా మీడియేషన్స్ వచ్చాయి కాబట్టి దాని త్రూ కూడా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? మంచి మాట. ఇప్పుడు అందుబాటులో ఎవరైనా వస్తారు. ఒక 1000 కిలోమీటర్ దూరంలో రాలేదు, 500 కిలోమీటర్ దూరం రాలేదు. మరి వచ్చిన తర్వాత ఏ సమస్య తెలియదు. దూరం ఉన్నప్పుడు ప్రతి దగ్గర ఉన్నప్పుడు మనం కలవచ్చు, సంప్రదించి ముఖం ఫేస్ కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కారం చేసుకుంటూ అది పక్కే. కానీ దూరం ఉన్నవాడు మనం సంప్రదించాలంటే ఫోన్ ద్వారా సంప్రదించిన వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు, గోత్రం పంపిస్తే నేను అంజని వేసి. ఓకే, సో వాళ్ళ ఫోటో, వాళ్ళ డీటెయిల్స్ మీకు వాట్సాప్ లో పంపిస్తే చాలు. అంజని వేసి చూస్తా. ఆ సమస్య పెద్దదైందనుకో వాళ్ళు ఎంత దూరం అయినా రావాల్సిందే. సమస్య పెద్దదైతే, సమస్య పెద్దగా ఉంటే వాళ్ళు ఎంత దూరం ఉన్నా నా దగ్గర రావాల్సింది. గాల్లో పరిష్కారం దొరకదు కదా, గాల్లో పరిష్కారం లేదు. చిన్న సమస్య అయితే మీరు ఏం చిన్న సమస్య అయితే అమ్మ మీరు ఇలా చేసేసుకోండి, ఈ శనివారం ఈ గుడికి వెళ్ళండి, రుద్రాభిషేకం చేసుకోండి, అర్చనవి చేసుకొని అని ఫోన్లోనే వాళ్ళకి సలహాలు చెప్తాను. అది కానీ పెద్ద సమస్యగా ఉంటే ఖచ్చితంగా రావాలి, వచ్చి ఇక్కడ ఉండి ఆ పరిష్కారం అయ్యేంత వరకు చేసుకుని వెళ్లాల్సింది. గురుగారు, ఈ మధ్య కాలంలో సాధారణంగా వింటుంది వశీకరణ అన్నది. అంటే తెలియని పదమేమీ కాదు, వింటూనే ఉన్నాం. ఎక్కువగా కోయదొరలు వశీకరణ చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు, భార్యాభర్తలకు ఒకరికొకరు గిట్టనప్పుడు, భర్తను లోబరుచుకోవడానికి, భార్యను లోబరుచుకోవడానికి వశీకరణ చేస్తారు అని అంటారు.
ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ రోజుల్లో భార్య మాట వినకపోయినా భర్తకి మాట వినకపోయినా భార్య మనసులో కలిగిన ఫీలింగ్. భర్త మాట వినకపోతే నా భర్త ఏరే స్థిరంలో పోతున్నాడా, లేదా నేను బోరు కట్టాడా, లేదా నా భర్తకి ఏరే వాళ్ళు ఏమైనా ముందు పెట్టి వసపరుచుకున్నారా అనేది కంపల్సరీగా ఆమెకు ఆలోచన వస్తుంది. ఒకవేళ భర్తే భార్య మారనిపోతే భార్య మీద కూడా అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న కాలం బట్టి వశీకరణ ఉంది కానీ ఆ వశీకరణ ఎలాంటిదంటే తల్లి ఆకర్షణ, ముఖం ఆకర్షణ ఉంటుంది, ధన ఆకర్షణ ఒకటి ఉంటుంది. ధన ఆకర్షణ, ముఖ ఆకర్షణ. ఈ ముఖ ఆకర్షణ, ధన ఆకర్షణ ఎట్లా ఉంటుందంటే సుఖంగా కష్టపడకుండా సుఖంగా ఎవరైనా పెడితే తినాలి, ఎవరి దగ్గర ఆస్తిని లాక్కోవాలి. ఇప్పుడు డబ్బున్నాము, ఈమె 10 రూపాయలు ఉంది, ఈమె దగ్గర డబ్బు తినాలి, ఈమె డబ్బు తినాలంటే ఈమె నా మాట వినాలి, ఈమె మాట వినాలంటే నేను వసించాలి. ఒకరిని చేసుకుంటే స్వామిగా మరుగు మందు అనే అది ఉంటుంది కదా, అవి పెడితే నా మాట ఉంటుంది. అప్పుడు నాకు అన్నీ కలిసి వస్తాయి. డబ్బు ఇస్తుంది, నా మాట వింటది, నా కోరిక తీరుస్తుంది అన్న ఒక దుష్ట ఆలోచనతో కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. అది చాలా పాపం, అది చాలా పాపం. తప్ప మరి అలా అనుకుంటే వశీకరణ చేయడం కూడా పాపమే కదండి. దానికి ఉంది చెబుతా, దానికి అర్థం చెబుతాను. ఇష్టపడేవాడు ఉంటాడు, మనసారా ఇష్టపడేవాడు, మనసుతో ప్రేమించేవాడు. నాకు ఈమె ఉంటేనే నా లైఫ్, ఈమెతోనే నా జీవితం, ఈమె నాకు కావాలి, కానీ నా మాట తీసేసిపోతుంది అన్న ధర్మాన్ని పాల్పడేవాడు వాటి పాపం కలప. పెద్దలు ఏమంటారు, 1000 అబద్ధాలన్నా ఒక పెళ్లి చేయమంటారు, 100 అబద్ధాలన్నా కాపురాన్ని నిలబెట్టమంటారు, ఒక జంటని కలపమంటారు. అలాగే ఒక మంత్రంతోనే ఒక జంటని కలుపుతాం వల్ల కాశీకి వెళ్ళి వచ్చినంత పుణ్యం. అర్థమవుతుందమ్మా? కాశీకి వెళ్ళి వచ్చినంత మోక్షం. అలాగే ఈ వశీకరణలో మనం తెలుసుకోవాల్సిన 2 విధాలు ఉన్నాయి. ఈ వశీకరణ తెలుసుకోవాల్సిన 2 విధాలు. ఒకటి మందు ఉంది, ఒకటి అంతరం ఉంది. మందు విషయంలో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కూడా కొన్ని ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మందులు వేసుకుంటే. సాధారణంగా ఎలా ఉంటాయి ఈ మందులు? అది ఆకుపసత్వం వస్తుంది, ఆకు వైద్యం. అది సమానం దొరకదు, అది చాలా కష్టపడాలి, అది మామూలుగా కాదు. ఆ ఆకుపత్రను తెచ్చేసి మగవాడి మూత్రముతో, మందులో మగవాడి మూత్రము ఉమ్ముతో కలిపేసి పెడతారు. ఎవరికి? స్త్రీ. పురుషుడు స్త్రీకి పెట్టేది, పురుషుడు స్త్రీకి పెట్టేది. ఈ విధంగా చేయాల్సింది. ఈ విధంగా చేస్తే వల్ల ఏం జరుగుతుందంటే, స్త్రీ పురుషుడికి పెట్టేది అయితే సేమ్ అంటే అంటే ఎవరు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఉమ్ము మూత్రము ఈ 2 మిక్స్ చేయాల్సింది వశీకరణలో. లేకపోతే పని అవ్వదు. మరి ఎవరు మాట అంటారు, ఎవరు వస్తే అయితే కాదు కదా. ఈ 2 కలిపేసి వాళ్ళు తినే పదార్థంలో కలిపి పెట్టేస్తారు. అది ఒంట్లో పోయిన తర్వాత మనిషి ఆటిగా ఉన్నాకో అన్నం మీద, తిండి మీద, నీళ్ళ మీద, ఆహారం మీద ఉండదు ఆలోచన. మనకి ఎవరైతే పెట్టారో వాడి మీద దేశ వాడు చుట్టూ తిరుగుతుంది, వాడి గురించి ఆలోచించాలి. ఈ విధంగా ఆలోచించే సమయంలో అన్నం తినకపోతే వస్తుంది, నీళ్ళు తాగకపోతే గుంటెంచిపోదా. అలాగే ఇంకా లేని సైడ్ ఎఫెక్ట్ కొన్ని వస్తుంది, అనారోగ్య సమస్య వస్తుంది. కాబట్టి దాన్ని వాడద్దు. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా కొంతమందికి 3 నెలలు ఉంటుంది, అంటే ఒకరికి నెల 15 రోజులు ఉంటుంది. అది 1-2 సార్లు కలవంగానే అయిపోతుంది. ఒకటి మంత్రప్రయోగం చూసావా, అది శ్వాస మంత్రప్రయోగం. దాన్ని తిప్పుకొచ్చే వరకు అది వాళ్ళ గురించి పోదు. అది సైడ్ ఎఫెక్ట్ రాదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మనిషిని లోపరుచుకుంటుంది, మనసుతో మైండ్తో ఆలోచించి దగ్గర అవుతుంది. ఎలా చేస్తారు అది? అది మనం చేసే మంత్రప్రయోగం. అమ్మాయి పొట్టు, అబ్బాయి పొట్టు. అంటే అబ్బాయికి అమ్మాయి కావాలన్నా, అమ్మాయి అబ్బాయి కావాలన్నా, కావాల్సిన వాళ్ళు పొట్టు, రావాల్సిన వాళ్ళు పొట్టు. ఈ 2 ఫోటోలు పెట్టేసి పౌర్ణానికి అమావాస్య, అది ఏ రోజు ఆ రోజు పెట్టి చేసేది కాదు. ఆ వశీకరణ బంధనం ఒకటి పౌర్ణం, ఒకటి అమావాస్య. ఈ 2 రోజులు చేసిందే ఫలిస్తుంది.
ఈ 2 రోజులు తప్ప ఏ రోజు పోతే ఆ రోజు చేసేస్తే ఫలించే పూజ కాదు ఆ వశీకరణ. ఈ 2 రోజులు అమ్మవారి సన్నిధానంలో పెట్టేసి వాళ్ళ మీద మంత్రశక్తిని లేపి వశీకరణ బంధనం చేసి శక్తిని పంపిస్తారు. ఎంత దూరంలో ఉన్నా సరే. ఎంత దూరం ఉన్నా సరే ఈ శక్తి మంత్రాలు, ఈ వశీకరణ మంత్రాలు ఎప్పుడైతే ఆ మైండ్లో తాగుతాయో అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన పడిపోవాలి. అంటే మంత్రంతో జపించిన నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందా లేకపోతే ఎట్లా? లేదు నేను మంత్రం చేసి శక్తి పరంగా అంటే మీరు నాకు ఫోటోలు ఇస్తారు కదా, నేను ఫోటోలు పెడతాను కదా, నేను మంత్రప్రయోగ వశీకరణ మొత్తం అమ్మాయి మీద నేను పంపిస్తానన్నమాట. పంపించేసిన తర్వాత నేను బంధన చేసిన తర్వాత ఒక రక్ష బంధన ఒకటి ఇస్తాను అబ్బాయి. అమ్మాయి జీవం, అమ్మాయి ఆలోచన ఆ తాయితను నింపి ఆ తాయితను నింపేసి బసవాన్ని నింపేసి అబ్బాయి ఉంటుంది అంటే అమ్మాయి కావాల్సిన అబ్బాయికి కానీ అమ్మాయి కానీ ఎవరికైనా సరే ఆ తాయిత ఎప్పుడైతే ఒంటి మీద పడుతుందో ఆ వశీకరణ తాత ఆ అమ్మాయి ఎదురుగా వీడు పోతే ఆ అమ్మాయి వీడి ముఖం చూడంగానే వశమైపోతుంది. ఒకవేళ దూరంగా ఉన్నారు, కలిసే పరిస్థితి కనిపించట్లేదు, ఏంటి కలుగుతుంది కదా తల్లి, మనం ఆల్రెడీ పంపిస్తాం కదా, ఆల్రెడీ ఫోన్లు కలుగుతుంటాయి. మనం పంపించిన మంత్ర ప్రయోగము ఆమెలో ఆలోచన విధానంలో లేపేసి ఫోన్ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ మీద ఉపయోగిస్తాం కదా, తెలియని మంది అయితే ఉపయోగించాం కదా, మాట్లాడే వాళ్ళ మీద ఉపయోగిస్తాం, మాట్లాడే వాళ్ళ ముందు ఉపయోగించాం కదా. మాట్లాడలేని వాడు ఇందాక అని చెప్పాను ఫస్ట్, ఏదో 100 కోట్లు డబ్బు ఉంది ఆమె దగ్గర, ఇంట్లో కూడా ఆలోచించుకుంటే జరగవు. ఆమె దగ్గర 100 కోట్లు డబ్బు ఉన్నాయి, ఆమె ఎవరో తెలియదు, ఆమె మాకు కావాలి అనుకున్న చేసే ప్రయత్నం అది ఫలించదు. మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటున్నారో, మనసు పూర్తిగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీకు ఏ స్త్రీ అయితే నేను ఇష్టపడుతున్నావో, ఆమెకు జీవితంతకాలం నేను తోడుగా ఉండాలనుకుంటున్నావో, సదుద్దేశంతో ఉంటే మాత్రమే మంత్రం ఫలిస్తుంది. అది ఉద్దేశంతో ఉంటే ఆ మంత్రం ఫలించదు. ఎంత చేసినా వేస్ట్, అది వేస్ట్. అది అనేది కాని పని, అది చేసినా అది పాపం అవుతుంది, అది పాపం. అలాంటి ప్రయత్నం ఎప్పుడు చేయదు. ఈ మధ్య కాలంలో గుప్త నిధులు ఉన్నాయి, దానికోసం తవ్వకాలు చేయడం చూస్తూనే ఉన్నాం. నిజంగా గుప్త నిధులు ఉన్నాయండి? ఒకవేళ ఉంటే ఇది మన పరిసరాలలోనే ఉంది అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? గుప్త నిధులు ఉన్నమాట నిజమే తల్లి, నిజమే. అయితే వెనకట రాజులు వెళ్తున్నప్పుడు, మన పురాణంలో రాజులు వెళ్తున్నారు, రాజాలు, రాజ్యాంగాలు, యుద్ధాలు, ఖడ్గాలు మొత్తం మనం చూస్తూనే ఉన్నాం. అట్లాగే త్రివంతపురంలో కూడా బయటపడిన నిధుల గురించి కూడా మనం తింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. గుప్తుల నిధులు ఉన్నమాట నిజమే. ఈ రోజులో మన బ్యాంకులు ఉన్నాయి, ఆ రోజుల బ్యాంకులు లేవు కదా తల్లి. రాజుల కాలంలో బ్యాంకులు ఉండయా, తాళాలు ఉండయా? ఈ రోజు బ్యాంకులు పెద్ద పెద్ద తాళాలు, లాకులు, సీసీ కెమెరాలు మొత్తం ఉన్నాయి, ఆ రోజులు లేవు. రాజులు యుద్ధాలకు పోయేప్పుడు ఒకగాన యుద్ధంలో మనం ఓడిపోతే ఈ ధనధాన్యాలు శత్రుపాలు అవుతాయి కాకూడదని కొన్ని బిందెల్లో, ఇతర బిందెల్లో, రాగి బిందెల్లో, తర్వాత కంచు ఉంటుంది, కంచు బిందెలను పోసేసి భూమి స్థాపన చేసి దానికి కాపలుగా చెత్తులు పెడతాం. మనం తలుపేసినాక దాన్ని ఇడిపోకుండా మనం తాళం ఎట్టేస్తాము. అప్పట్లో మంత్రాలతో బిగించేవారు. అది మనం ఫోన్కి కోడ్ ఒకటి పెట్టుకుంటాం, ఆ కోడ్ మనం చేస్తేనే ఓపెన్ అవుతుంది, మనం తీపోతే ఓపెన్ అవుతుందా? అట్లాగే వాళ్ళు ఎవరైతే పెడుతున్నారో తిరిగి వచ్చి వాళ్ళు మంత్రం మరి జపిస్తేనే ఆ మంత్రాల నుంచి వివృద్ధమై ఆ ధనం బయటకు వస్తుంది. అలాగా వాళ్ళు అలా చేసి పెట్టేవారు. యుద్ధంలో ఓడిపోతే అక్కడ మరణించేవారు, అసలు ఎవరి సంపత్తి కూడా తెలియదు, శత్రువు కూడా తెలియదు. అట్లాగే జరిగిన మాట. అట్లాగే ఈ రోజుల్లో నిధులు ఉన్నమాట నిజమే. ఆ నిధులు ఎట్లా ఉన్నాయంటే కొన్ని ఆకర్షణ ఉంటాయి, ఆకర్షణ, కొంత బలాలు, కొన్ని సంవత్సరాల నుంచి అంటే అవి తొందరగా బయట పడవు. అవి ఎట్ట పడవంటే దానికి కొన్ని సంవత్సరాలు కట్టు ఉంటుంది. 40 సంవత్సరాలు కట్టు, 110 సంవత్సరాలు కట్టు, 210 సంవత్సరాలు కట్టు, 80 సంవత్సరాలు కట్టు, ఇట్లా కొన్ని సంకల్పం అనేది కట్లు కొన్ని కడతారన్నమాట. ఆ తర్వాత బయట పడతాయి. అంతవరకు ఈ కిందే తెలీదు. ఈ అక్కడ ఇరుదనం అయిపోయిన తర్వాత ఆ ఏం చేస్తుంటే జరుగుతాయి. అప్పుడు దాకా అక్కడే ఉంటాయి, ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయి, అవి ఎక్కడ పెట్టినయో అక్కడే ఉంటాయి. కొంతకాలం ఈ కట్టుడు అంటే ఈ 10 సంవత్సరాల టైం అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే మనం టైం పెడతామో ఆ టైం అయిపోయిన తర్వాత అవి కదులుతో జరుగుతుంది.
మన భూమిలో నీళ్ళు ఎట్టయితే జలపాతాలు ఉండేవో ఆ జలపాతాలు ఎట్టయితే కొట్టుకొస్తాయో ఆ విధంగా అవి నడుస్తూ గోళ్ళ కిందకి పాదెల్ల మీదకి కిందకి చేరుతుంటాయి. ఆ చేరుతున్న విధంలో అదృష్ట దేవత ఒకటి, సంతాన లక్ష్మి, ధనలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, పిశాచి లక్ష్మి, రక్తపిశాచి, ఇలాగా ఉంటాయి పంచభూత ధనలక్ష్మి. ఈ యొక్క ధనలక్ష్మి వాళ్ళ కళ్ళలోకి వచ్చేసి, అరే నేను ఇస్తున్నాను, తీసుకోండి, నేను వచ్చాను తీసుకొని అనే స్వప్నంలో రావటము, నైట్ పడే సమయంలో 1 నుంచి 12 నుంచి 1 లోపు లేదా 3 నుంచి 4:30 లోపు గజ్జల సౌండ్ ఎండబడతాం. గలగల గజ్జల సౌండ్ ఎండబెడతాము. నేను ఉన్నానరా అనిపిస్తాము. అంటే అది అందరూ కనపడదు, ఒకరికే కనపడుతుంది. అది ఎవరికి కనపడదు, ఒకరికే. ఏదంటే అది ఎవరికైతే ఇవ్వాలనుకుంటుందో వాళ్ళకే కనపడుతుంది. అలాగా దరిద్రలక్ష్మి, ధనలక్ష్మి ఈ 2 ఉంటాయి. దరిద్రలక్ష్మి దీంట్లో 2 విధాలు ఉన్నాయి. ఇట్లాగా కొన్ని లంక బిందెలతోనే కనపడే కొన్ని ఉంటాయి. కొంతమంది మనసుకి ఆశ దురాశ ఎక్కువ మనకి. కొంతమంది వీరు ధనపరంగా వీరి కుటుంబం నష్టపోవాలని కూడా ధనపిశాచ రూపంలో పంపించేసి వాడిని రూపాయి ఖర్చు పెట్టేయాలి, వీరికి లేపైనా ఉందని చెప్పాలి. అంటే మనకు గెట్టిన వాళ్ళు ఉంటారు కదా తల్లి, మన పడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాడేమో చూపు ఉంది, ధనం ఉంది, అన్ని విధాలు ఉన్నాయి. వీడు ఏ విధంగా అయినా బాగుపడుతుండు. వీడిని నష్టపరచాలంటే ఏం చేయాలి? వీడిని మనశ్శాంతి లేకుండా మనోవ్యాధి కుంగిపోవాలి, మనశ్శాంతి లేకుండా మనోవ్యాధి కుంగిపోవాలి అనే ఒక దుష్ట ఆలోచనతో వీడు దానికి ధనం వస్తుంటే ఎవరికైనా వద్దనుకుంటారు కదా. ధనం వస్తుంటే వద్దంటారా? కావాలి, నాకు ఇంకా కావాలంట. చాలన్న మాట ధనానికి ఉండదు. అలాగే ఈ ధనలక్ష్మి ఎప్పుడైతే వాడి మీద ధనపిశాచి ఎప్పుడైతే పంపిస్తాడో దానికోసం పోరాడుతుంది. తినటానికి మనశ్శాంతి లేక అయిందా, పంటానికి నిద్ర లేకుండా ప్రయత్నాలు చేస్తుంటారు. అప్పుడు వాడికి దృష్టి అనిపిస్తుంటుంది, ధనం ఉంది చెబుతుంటుంది. అలా ఏంటంటే ధనం ఉన్నా అలాగ అనిపిస్తుంది, మంత్రాలు పంపించినా కూడా అలాగ అనిపిస్తుంటుంది. ఇక 2 అర్థాలు ఉంటాయి మాట. మంత్రాలు పంపించినా అలాగ కనపడుతుంటుంది, ధనం పంపించి అలాగ కనపడుతుంది. కానీ విషయం ఏంటంటే ధనం ఉండేది మాట నిజం, నిధి ఉన్న మాట నిజం, అది చేస్తే వచ్చేది మాట నిజం. కానీ దాని సమయము, సంభవము, దాని విధానం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇది ఉంది అని చెప్పి ఆ దేవతే చెబుతుంది. మరి అలాంటప్పుడు కొన్ని ఇక్కడ పూజలు చేసి ఇక్కడ ఉన్నాయేమో అక్కడ ఉన్నాయేమో అని తవ్వకాలు మొదలు పెడతారు. అప్పుడు చాలా మందికి దొరకవు అనుకోండి, కొంతమందికి దొరుకుతాయి. అది ఎందుకు మరి? అదనేది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న వాళ్ళు మధ్యలో కొంతమంది చాలా మంది అయ్యారు. చెట్టు పేరు చెప్పి అలాంటి వాళ్ళు పనది. అలాంటి వాళ్ళు అనేది దేవదృష్టి ఉండదు, ముందు చూపు ఉండదు. అక్కడ ఉంటాయో అంటే విద్య నేర్చే ఒక్కడిని ఎదురువాళ్ళని తక్కువ చేయకూడదు. విద్య నేర్చిన ఉంటారు. 4 మంత్రాలు నేర్చిన వాడికి 10 మంత్రాలు నేర్చిన తేడా ఉంటుంది. అలాగా ఒక ఆశని చెప్పానంటే దురాశ తోరతో వస్తాయేమో. ఇది పాత స్థలం, ఈ స్థలం ఉంటుంది, ఈ మూల ఆ మూల ఉంటుంది, తోరుతుంటుంది. అది అలా చేస్తాం వల్ల చాలా ప్రమాదం, అది కూడా ప్రమాదం. ఎందుకంటే ప్రాణ నష్టాలు కూడా జరిగింది. అలా చేస్తాం వల్ల చేయకూడదు. దానికి ఒక కట్టు, ఒక విధానం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గుప్తనిధి ఉంది అని తెలిసింది, దానికి ఎలాంటి కట్టుబాట్లు ఉంటాయి, విధానాలు ఉంటాయి? దాని కట్టుబాటు ఏందనేది భూలక్ష్మి శక్తి ఒకటి ఉంటుంది, భూలక్ష్మి మంత్రం ఒకటి ఉంటుంది, సర్వదోష మంత్రం ఒకటి ఉంటుంది. భూలక్ష్మి మంత్రం, సర్వదోష మంత్రం, ఈ 2 మంత్రం ఆ భూమి మీద మనం ప్రశ్నించాలి. ఆ భూమి మీద ప్రశ్నిస్తే ఆ భూమి స్థానంలో ఏమున్నాయా, ఎన్నున్నాయా, ఉంటే దానికి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని అడ్డింకులు ఉన్నాయి, అది చేస్తే వస్తుందా రాదా అని మనం చూసుకొని అడుగేయాలి. కానీ తొందరపడి అడిగేసి ప్రాణాలు నష్టపోకూడదు. ఇట్లా జనాల ఆలోచన, జనాలకి లేని ఆలోచన చెప్పకూడదు. ఎందుకంటే దాని మీద కేసులు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి. అలాంటి ప్రయత్నాల వల్ల చాలా సమస్యలు వస్తాయి. కానీ దాన్ని తీయాలంటే చాలా కట్టుదిట్టంగా దిగితేనే పనులు పెరుగుతాయి, లేదంటే ప్రాణ నష్టం. అది లేదంటే ప్రాణపరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంకొక సమస్య, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతూ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. ఒకరంటే ఒకరికి ఎందుకు ఆ ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. బట్ ఒకటే ఇంట్లో ఉంటారు, తప్పకుంటారు. ఎందువల్ల, ఏంటి పరిష్కారం? భార్యాభర్తలు అన్నాక మనసులో కొన్ని భావాలు ఏర్పడుతుంటాయి. ఇష్టంతో జరిగిన పెళ్ళిళ్ళు కొన్ని ఉంటాయి, బలవంత పెళ్ళిళ్ళు కొన్ని ఉంటాయి, బలవంత పెళ్ళిళ్ళు కొన్ని ఉంటాయి, పెద్దలు బాధ పెట్టకూడదని చేసుకునే పెళ్ళి కొన్ని ఉంటాయి.
ఈ విధంగా చేసుకునే కళ్యాణాలు జరుగుతాయి. అయితే పెద్దలు చేసుకున్న పెళ్ళిళ్ళు అయినా సరే, ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళైనా సరే, సమస్యలన్నీ కామన్ వస్తుంటాయి. ఆ సమస్యలు చిన్న చిన్న సమస్యలు భార్య భర్త మధ్య చిన్నతనం ఉన్నప్పుడు గదిలో ఉన్నప్పుడు చేసుకోవాలి. అది గడప దాటి బయటికి రావు. అది గడప దాటి బయటకు వచ్చినాయి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రభావాలు పెరుగుతూ ఉంటాయి. బాగా అర్థం చేసుకో. తెలియకుండా భర్త మీద భార్య అనుమానం పడతాం, భార్య మీద భర్త అనుమానం పడతాం. ఒక మనిషికి ఒక అనుమానం ఎప్పుడైతే మనం మైండ్లో మొదలవుతుందో అప్పుడు ఆమె ఏ పని చేసినా తప్పుగానే కనపడుతుంది. భర్త ఏ పని చేసినా తప్పుగానే కనపడుతుంది భార్య. ఎందుకంటే అనర్థాలు, అనాలోచనలు, చెప్పుడు మాట. కళ్ళతో చూసిన దానికంటే చెప్పిన మాట బలంగా ఉంటాయంట. ఆ ఒక చెడు మాటలని తల్లిదండ్రులు చెప్తాం కావచ్చు, లేదా స్నేహితులు చెప్తాం కావచ్చు, అదేందా, లేదా ఫ్రెండ్స్, అన్న తమ్ములు, వదినలు, బంధువులు, ఏముంది నీ భర్తని ఇట్లా గుప్పిట్లో పెట్టుకో, లేదా నీ భార్యని ఇట్లా గుప్పిట్లో పెట్టుకో, లేదా ఈ భర్తకి ఈ మందు పెట్టు అని చెప్పి ఇలాగ వాడు సంతోషంగా ఉన్న సంసారాన్ని చిచ్చు పెట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చెబుతారు, వీళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే వీళ్ళు మన గురించేగా చెబుతుంది, మన గురించేగా చేస్తా అని ఈ ఏం చేస్తుంటే మన భర్త మన వసం భర్త మనకి తిరిగి ఉంటుందిగా. మనం అడిగినప్పుడు డబ్బులు వస్తాయి, లెమ్మంటే లేస్తాడు, కూర్చుంటాడు. నాకు దురాలోచన అనేది ఈమెలో కలుగుతుంటుంది. ఆ ఆలోచన వల్ల ఇద్దరి మధ్యలో సమస్యలు ఏర్పడుతుంది. మన ఆలోచన వల్ల కూడా సమస్యలు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే అలాంటి సమస్యలు అనేది భార్య భర్త మధ్యలో వస్తున్న సమస్య కాదు. ఆ సమస్య బయట నుంచి వచ్చిన సమస్య, చెప్పుని మాటల నుంచి వచ్చిన సమస్య. అలాంటి సమస్యలకి ఏ విధంగా సమస్య ఉన్నా ఏందా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే దాని చక్కని మార్గము, దాని పరిష్కారము, దాని విధానము వాళ్ళ కళ్ళకు చూపించి, మీరు వాళ్ళు చేసే తప్పు వాళ్ళ కళ్ళకు చూపించేసి దాని పరిష్కారం చేసుకుంటే భార్య భర్త ఐక్యతగా పోతుంది. గురువుగారు, భార్యాభర్తల మధ్య గొడవకు సంబంధించి అసలు అంజనం అంటే ఏంటి, వశీకరణ అంటే ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఆర్థిక సమస్యలున్నా, సంతానం కావాలి అనుకున్నా, వ్యాపారంలో వృద్ధి చెందాలి అనుకున్నా అసలు అంజనం అంటే ఏంటి, ఒకసారి అంజనం వేసుకుని మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నా, సమస్య ఏదైనా సరే సో గురుగారిని సంప్రదించడానికి కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు మీకు వాట్సాప్లోకి అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఏం చేయాలనేది చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తారు. గురువుగారిని సంప్రదించాలి అనుకునేవారు ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా, గోపాలపురం పోలీస్ స్టేషన్ ప్రక్కన, సికింద్రాబాద్ బ్రాంచ్ నంబర్ 9948404776 9912261557. ఇక మరో బ్రాంచ్ కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర, రామాలయం రోడ్, శివాలయం పక్కన. కూకట్పల్లి బ్రాంచ్ నంబర్ 9948509992. ఈ నంబర్స్కి సంప్రదించండి.